ముందుకు పోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది, ముందుకు పోతుంది. దాన్ని చూసి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడ్డారని చెప్పి చూస్తూ అదేవిధంగా ఎందుకంటే ఎట్లాగైనా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పట్లనే ఉంటారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియమ్మ కాంగ్రెస్ పార్టీ. ఉద్యమాలు చేసినప్పటికీ కూడా ఒక రాష్ట్రం రావాలంటే అప్పుడున్న అధికార పార్టీ అప్పుడున్న జాతీయ పార్టీ ఇచ్చిన ఘనత పక్క రాష్ట్రంలో ప్రభుత్వం రాదు, కష్టమవుతుంది, ఇబ్బంది అవుతుందని తెలిసినప్పటికీ కూడా ఉమ్మడి రాష్ట్రం విడిపోయినప్పుడు ఒక రాష్ట్రంలో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రావడం కష్టమవుతుందన్న కూడా లేదు. తెలంగాణ ప్రజల త్యాగాలను గుర్తించి తల్లి భావం కలిగిన తల్లి మనసు కలిగిన మా అమ్మ సోనియమ్మ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు మరొకసారి దొరల గడిల నుంచి అహంకారబద్ధమైన నియంత పాలన నుంచి బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ యొక్క నియంత పాలన నుంచి బయటికి వచ్చి మళ్ళీ ప్రజల పక్షాన కాంగ్రెస్ నాయకత్వంలో యువ నాయకుడు మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోయి నిలబడ్డది ఈరోజు. కాబట్టి ఈరోజు మొత్తం యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడ్డారు కాబట్టి మరొకసారి రావటం జరిగింది. దాన్ని గుర్తుంచుకొని నేను ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ అయినప్పటి నుంచి చూస్తున్న తెలంగాణ ఉద్యమంలో ఒక సిపాయిల ఏ కార్యక్రమం తీసుకున్నా ఏ పిలిపించినా నా ప్రాణాలను పలంగా పెట్టి పోలీసుల బందూకుల తూటాలకు భయపడకుండా అన్నాడు ఉద్యమాలు చేశారు. ఎన్నో సందర్భాల్లో సమైక్య పాలనలో మిమ్మల్ని అడవికి తీసుకుపోతాం, మిమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తామన్నా కూడా తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణం పోయినా పర్వాలేదు, ప్రత్యేక రాష్ట్రం రావాలని చెప్పి ఆ రోజు పోరాడాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కలలుగొన్న తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన తర్వాత తెలంగాణ అద్భుతంగా అభివృద్ధి అవుతుంది అనుకున్నాం. ఏదైతే ప్రజాస్వామికమైన తెలంగాణ దళితులు బహుజనులు బీసీలు మైనార్టీలు తెలంగాణ రాష్ట్రంలో బాగుపడతారు అనుకొని ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూసాం అద్భుతమైన పరిపాలన జరుగుతుంది అనుకున్నాను. కానీ తెలంగాణ తల్లి విమోచనం ఏర్పడి దొరగడిలో మళ్ళా బందీ అయిపోయింది. బందీ అయిపోయి 9.5 సంవత్సరాలు నియంత వ్యవస్థ. ఒక ముఖ్యమంత్రిని గెలవాలంటే అపాయింట్మెంట్ తీసుకున్నా కూడా కుదరదు, ఎవరిని అడగాలా తెలియదు, ఎవరిని ఎప్పుడు అడగాలా తెలియదు, అలాంటి పరిస్థితి. అదేవిధంగా నేను డిప్యూటీ మేయర్గా చేసినప్పుడు కన్సల్ట్ శాఖ మంత్రిని జరుగుతున్న ప్రజా సమస్యలపైన అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా బీఆర్ఎస్లో ఉన్న కార్యకర్త సమస్యలపైన ముఖ్యంగా ప్రజల పక్షాన నిలబడి అక్కడ సమస్యలు తెలియజేద్దామంటే ట్విట్టర్ బాయ్ కేటీఆర్ గారు కనపడరు. ఆయన చెప్దామంటే రేపు రేపని అంటున్నారు అని చాలా కారంగా పట్టించుకోలేదు. అదేవిధంగా అటు ముఖ్యమంత్రి గెలవరు, మేము కాదు ఒక డిప్యూటీ మేయర్ గానో లేకపోతే కార్పొరేటర్లు కాదు. గతంలో మంత్రులు కూడా బహుజన మంత్రులు కూడా ముఖ్యమంత్రిని కలవాలంటే కలవలేని పరిస్థితి. ఈరోజు ప్రజల పక్షాన నిలబడుతున్న ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఈరోజు కలవాలనుకుంటే వెంటనే కలవచ్చు. ప్రతిపక్ష అధికార పక్షమే కాదు, అధికార పక్ష ఎమ్మెల్యేలే కాదు, మంత్రులు కాదు, ఎవరు కాదు, ప్రతిపక్ష నాయకులు కూడా ఒక సామాన్యుడు, ఈ భారతదేశంలో ఉన్న సామాన్యుడు, ఓటు హక్కు ఉన్నవారు ఎవరైనా భారతీయ సిటిజన్షిప్ ఉన్నవారు ఎవరైనా టక్కని గెలవచ్చు సీఎం గారు. అది ప్రజాపక్షాన, అది ప్రజాపాలన, అది ప్రజాస్వామ్యం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఎక్కడో గడిలలో ఉండి, ఎక్కడో ఫామ్ హౌస్లలో ఉండి, ఎక్కడో ఎక్కడో దాచుకొని మేము చూస్తాము అధికారులు చూస్తారంటే కుదరదు. కానీ ఈరోజు తెలంగాణ ప్రజలు సమాధానం చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా దెబ్బ కొట్టారు. దెబ్బ ఎట్లా కొట్టిరంటే